లో గాంధీ రేవంత్ రెడ్డి కల్లోకి వచ్చి నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నన్ను ఎలివేట్ చేయండి, అక్కడ 400 హౌస్ పడగొట్టండి, నా విగ్రహం పెట్టండి, మీకు పేరు వస్తుందని చెప్పాడా? చెప్పలేదు కదా. ఓన్లీ దిస్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ దట్. నేను కాంగ్రెస్, మాది గాంధీ ఫ్యామిలీ, ఐ నీడ్ టు ప్రూవ్. నేను హైకమాండ్ కి లాయల్గా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. ప్లస్ దీంట్లో బిజినెస్ ఉంది. ఇప్పుడు 2 పార్టీస్ ఫైట్ చేస్తున్నాయి సెంట్రల్ లో, కాంగ్రెస్ బీజేపీ రెండు అపోజిట్ గా ఫైట్ చేస్తున్నాయి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీ ఇంటర్నల్ గేమ్ ఆడుతుంది. రాజ్నాథ్ దగ్గరికి వెళ్ళంగానే నేను వస్తానంటాడు రాజ్నాథ్, ఈయన ఇక్కడ శంకుస్థాపన అనుకుంటాడు, ప్రజలందరినీ రోడ్డు మీద వేస్తారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ మినిస్టర్స్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక స్లోగన్ తీసుకున్నాడు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఆ స్లోగన్ జస్ట్ ఓన్లీ ఫర్ మీడియా పర్పస్, పేపర్ లో వేయడానికి ఆ స్లోగన్ తప్ప వాళ్ళ పరిపాలన అయితే ప్రజల కోసం లేదు. పరిపాలన ఆల్వేస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నింపుకోవడానికి, వాళ్ళు ఇల్లీగల్ గా చేసుకోవడానికి తప్ప ప్రజల కోసం అయితే ఎక్కడా కనిపించట్లేదు.